నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఒక పక్క అమరావతి అవినీతిపై గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తా ఉంటే, ఇంకో పక్క గౌరవ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అమరావతి ఘట్టం ఒక అద్భుతము, ఒక ఆదర్శవంతమైన ప్రాంతం అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. ఆయన ఈ రకంగా ఎందుకు మాట్లాడినారు, అసలు ఏంటి మతలబ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలా? అమరావతి బహుశా దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం. అమరావతి అద్భుత ఘట్టం అని ఆయన అంటున్నారు. ఒక మాజీ చీఫ్ జస్టిస్ అయి ఉండి దాన్ని అద్భుత ఘట్టం అంటే, అటువంటి వాళ్ళు మాజీ చీఫ్ జస్టిస్ అవ్వటం మన దేశ దౌర్భాగ్యం. అమరావతి కోసము పోరాటం చేశారంటున్నారు కదా, అది పోరాటం ఏం పోరాటం అంటే, రాష్ట్ర ఖజానాని మేము కొల్లగొడతాము, మేము దోచుకుంటాము, మమ్మల్ని దోచుకోనివ్వండి అని చేసిన ఉద్యమమే అమరావతి పోరాటం. వైసీపీ చేతగానే తలం వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోయినారు, వాళ్ళు వాస్తవాలు చెప్పుకోలేకపోయినారు. ఎంతసేపు వైసీపీ ఒక రాజధాని 3 రాజధానులు అని మాత్రమే మాట్లాడినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటి, చంద్రబాబు నాయుడు విజన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి లాభం చేద్దాం అనుకున్నారు, చంద్రబాబు నాయుడు ఎవరికి లాభం చేకూరుద్దామని చెప్పలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని కట్టండి, గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతంలో అని చెప్పారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి లేకపోతే ఏం చేయాలి? రైతుల దగ్గర నుంచి భూమి కొని దానిని ప్రభుత్వ భూమి చేయాలి. రైతుల దగ్గర నుంచి భూమి ప్రభుత్వం కొంటే ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అవుతుంది. రైతుల దగ్గర నుంచి భూమి కొనకుండా రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకొని దానిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిని అక్కడ నిర్మిస్తా అన్నారు. దీని వెనకాల అతి భారీ కుంభకోణం. ఇది వైసీపీ చేతగానితనం అంటా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. ఉదాహరణకి అక్కడ 35,000 ఎకరాలు, 34,000 చిల్లర ఉంది, 35,000 అనుకుందాం. అక్కడ అంతకుముందు ఎకరా 8 లక్షలు 10 లక్షలు ఉంది. ఓపెన్ మార్కెట్ రేట్, కార్డు వాల్యూ కాదు, ఓపెన్ మార్కెట్ రేట్ 8 లక్షలు 10 లక్షలు ఉంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు ప్రాజెక్ట్ అక్కడ నిర్మిస్తే ఏమైందో నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 35,000 ఎకరాల ప్రభుత్వ భూమి అన్నారు. 35,000 ఎకరాల ప్రభుత్వ భూమి లేకపోతే అక్కడ రైతుల దగ్గర నుంచి భూమి కొని దానిని ప్రభుత్వ భూమి చేయాలి ఫస్ట్. అంటే ఏం చేయాలి? మార్కెట్ రేట్ బాబు 8 లక్షలు ఉంది, 2013 భూసేకరణ చట్టం మీకు ప్రయోగిస్తే అంతకంటే తక్కువ వస్తుంది, 6 లక్షలు 7 లక్షలు వస్తుంది. మీకు మార్కెట్ రేట్ 8 లక్షలు ఉన్నప్పుడు మీరు నష్టపోకుండా మీకు ఇక్కడ 8 లక్షలకి 20 లక్షలు ఇస్తాను, ఎకరాకి 20 లక్షలు ఇస్తాను అని 35,000 ఎకరాలు కొన్నట్టయితే ఆ 35,000 ఎకరాలు ఇంటూ 20 లక్షలు 7,000 కోట్లు అయ్యేది. అప్పుడు మొత్తం ప్రభుత్వ భూమి అయ్యేది. ఆ ప్రభుత్వ భూమి అయితే మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. చంద్రబాబు అది చేయలా, ల్యాండ్ పూలింగ్ చట్టం అని తీసుకొచ్చాడు. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే, ఉదాహరణకి పయ్యావుల కేశవ్ ఉన్నాడు, మాటకి చెప్తున్నాను, పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్, ఒక ఎకరం 8 లక్షలకు కొన్నాడు, రైతు దగ్గర కొన్నాడు. రైతు దగ్గర కొంటే అది తీసుకొని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాడు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం ఆయన కొన్ని ప్లాట్లు ఇచ్చింది. ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఆ ప్లాట్ల విలువ ఇప్పుడు ఎకరా 8 నుంచి 10 కోట్లు. రైతుకి ఎంత ఇచ్చాడు ఆయన? 8 లక్షలు. అది తీసుకొని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాడు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. ఆ ప్లాట్ల విలువ 8 నుంచి 10 కోట్లు. సో 8 లక్షలు పెట్టి రైతు దగ్గర భూమి కొన్నాడు పయ్యావుల కేశవ్, ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాడు, తనకేమో 10 కోట్ల రూపాయలు ప్లాట్లు వచ్చినాయి. ఎవరు లాభపడ్డారు ఇక్కడ? పయ్యావుల కేశవ్ లాభపడ్డారు. రైతు మార్కెట్ వాల్యూ ఆ రోజున 8 లక్షలకి 8 లక్షలు ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన ల్యాండ్ పూలింగ్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రభుత్వ భూమి అయితే ఏమవుతుంది? రైతుకి 8 బదులు 20 లక్షలు ఇవ్వమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మార్కెట్ రేట్కి డబుల్ అంటే రైతుకి 8 బదులు 20 అంటే ఇంకా 12 లక్షలు ఎక్కువ రైతుకి వచ్చేది. అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఆ భూమి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వరు, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దాని విలువ ఇప్పుడు ఎకరా 10 కోట్లు అయింది. ఎవరు లాభపడుతున్నారు? ప్రభుత్వం లాభపడుతుంది. ఈ విషయం చెప్పుకోని పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి టీం ఇది చెప్పుకోలేకపోయింది. 2022లో చీఫ్ సెక్రటరీకి
ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఇది కదా మీరు వాదించాలి. ఒక రాజధాని 3 రాజధానులు అంటారేంటి? ఇది కదా మీరు చెప్పాల్సింది ప్రజలకంటే. వాడు పట్టించుకోలేదు. 2022 సంగతి. 2023లో స్వయంగా ఇన్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలిసి ఇది చెప్పాను. ఇది చెప్పండి మీరు ప్రజలకి. 5 లక్షల కోట్ల అవినీతి ఉంది దీంట్లో అని. అది చెప్పలేకపోయినారు. 5 లక్షల కోట్ల అవినీతి అని ప్రజలకు చెప్పినట్టయితే తెలుగుదేశంతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? కూటమే ఏర్పడేది కాదు. కూటమి ఏర్పడితే ప్రభుత్వం ఏర్పడేది కాదు. అంటే వీళ్ళకి తెలియదా? వైసీపీ వాళ్ళకి తెలియదా? అరే మనం పట్టించుకోవట్లేదు. ఈ రోజుకు చెప్పలేకపోతున్నారు కదా. 14 నుంచి 19 వరకు జరిగిన ఉద్యమంలో ఈ వ్యవహారం వాళ్ళకి తెలియదా అనేది. ఏమండి 14 నుంచి న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ఉద్యమం చేశారండి. వీళ్ళు ఏం చేయాలా వైసీపీ? అరే బాబు ఇది ప్రభుత్వ భూమిలో కట్టమన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ప్రభుత్వ భూమిలో కడితే ప్రభుత్వం లాభపడుతుంది అంటే మీరు లాభపడతారు, ప్రతి ఒక్క పౌరుడు లాభపడతారు. మీకు రావాల్సిన లాభాన్ని మాకు ఇవ్వమని వీళ్ళు యాత్ర చేస్తున్నారయ్యా అని ప్రజలకు చెప్పాలి. వీళ్ళు మీకు రావాల్సిన డబ్బుని మేము దోచుకుంటాము అని యాత్ర చేస్తున్నారు. ఎన్వి రమణ గారు అది ఉద్యమం ఏంటంటే ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొడతామని చేసిన ఉద్యమం. దాన్ని మీరు అద్భుతమైన ఘట్టం అంటే సిగ్గేస్తుంది. మీలాంటి వాడు చీఫ్ జస్టిస్ అంటే మాకు సిగ్గేస్తుందండి. ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యూ ఎన్వి రమణ, జస్టిస్ ఎన్వి రమణ. హౌ కెన్ యూ సే దట్? ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటామని చేసిన ఉద్యమమే అమరావతి ఉద్యమం. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టే ఉద్యమమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. అదొక అద్భుతమైన ఘట్టం అంటున్నారంటే మీరు చీఫ్ జస్టిస్ అయితే దేశం సంకరాకి పోయినట్టే. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారంటూ మాట్లాడుతున్నారు. ఆయన బెదిరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్నారు, భూములు కొన్నారు కాబట్టి కేసులు పెడతారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ రైతుల దగ్గర తక్కువకి భూమి కొని ఎక్కువకి ల్యాండ్ పూలింగ్ ద్వారా లాభం పొందే ప్రతి ఒక్క డాక్యుమెంట్ బయటికి తీయాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ బయటికి తీసి వాళ్ళు రైతు దగ్గర ఎంత కొన్నారు, ఈ రోజున ప్రతిఫలం ప్లాట్లు పరంగా ఎంత పొందుతున్నారు, అది దాన్ని చేయడం వల్ల వీళ్ళు ఎంత లాభం పొందారు, ప్రభుత్వం ఎంత నష్టపోయింది అనేదే కదా సిబిఐ ఎంక్వైరీ కోసం మనం లెటర్స్ రాయమంటున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ లెటర్స్ ఎందుకు రాయమంటున్నామంటే ఇది అతిపెద్ద కుంభకోణం దేశంలో, దీన్ని బయటికి తీయాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు దయచేసి లెటర్స్ రాయండి. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాయండి. అమరావతి అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి. ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టే చట్టము. ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే చట్టం కాబట్టి దాని మీద 2014 రాష్ట్ర విభజన తర్వాత అమ్ముడు పోయిన ప్రతి డాక్యుమెంట్ బయటికి తీసి వాళ్ళు ఎవరు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎంత కొన్నారు, ఈ రోజు దాని మార్కెట్ విలువ ఎంత, ప్రభుత్వమే 7,000 కోట్లతో కొన్నట్టయితే ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చేది, ప్రభుత్వం ఇప్పుడు ఎంత నష్టపోతుంది, ఎవరు లాభపడుతున్నారో అని ప్రతి ఒక్క లాభార్థిని తీసి తిహార్ జైలుకి పంపించాల్సిన విచారణ జరగాలి. మన రాష్ట్ర ఖజానాకు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అడ్డగోలుగా దోచుకొని అది దోచుకోవడమే కాకుండా అదొక అద్భుతమైన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని ప్రచారం చేస్తున్నారు. నిలువున ప్రతి పౌరుడిని దోచుకునే చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం. ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు మొన్నేమో యూటర్న్ తీసుకుందాం అన్నారు. ఆ తర్వాత లేదు కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టు కూడా ఇంకో చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్కి 2023 ఏప్రిల్ 18న ఈమెయిల్ పంపించారు. ఇది ఇట్లా అవినీతి జరుగుతుంది, దీని మీద మాట్లాడమని. ఆయన వాటా ఆయనకు ఉంటుంది, అందుకని మాట్లాడడు. ఎవరైనా సరే ఒక భాగస్వామ్య పార్టీలో వాటా ఉంటేనే మౌనంగా ఉంటారు, లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటారు? వాటా అందట్లేదు అనుకోండి, రైతు నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి యూటర్న్ తీసుకోవాలని చెప్పేసి రైతులు కాదు ఇక్కడ 29,000 మంది భూమి ఇచ్చిన వారికిను మిగతా భూమి ఇవ్వని వారికి, భూమి ఇచ్చి లాభం పొందే వారికి ఇక్కడ 5 కోట్ల మందిలో భూమి ఇచ్చిన వారు తప్ప అందరూ నష్టపోతున్నారు. రైతులు కాదు ఇక్కడ, భూమి ఇవ్వని ప్రతి ఒక్కడు దోచుకొని భూమి ఇచ్చిన వాడికి పెట్టే చట్టం ఇది. అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు. బిల్డింగ్లు ఎవరివి? హైకోర్టు, సెక్రటేరియట్, ఈ అసెంబ్లీ, ఇవన్నీ ఎవరివి? ఎవరు బిల్డింగ్లు? గవర్నమెంట్వి అంటే ప్రజలవి. ఆ భూమిలో
ఆ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితేనే ఆ భూమి విలువ పెరుగుతుంది. అదే గిట్టుబాటు జస్టిస్ రమణ గారు, ఆ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితేనే ఆ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఆ భూమి విలువ పెరగటానికి కారణమైన భవనాలు అంటే ప్రజల సంపద అక్కడ కడితేనే భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభానికి అర్హులు ప్రజల భూమి ఇచ్చిన వారా? చెప్పండి జస్టిస్ ఎన్వి రమణ గారు. భూమి ఇచ్చిన వారే. భూమి ఇచ్చిన వారు ఎట్లా అవుతుంది? అంటే రైతు అంటే భూమి విలువ ఇప్పుడు ఆ భూమి ఉంది, ఆ భూమిలో అసెంబ్లీ హైకోర్టు సెక్రటరీ కట్టలేదు, భూమి విలువ పెరుగుతుందా? పెరగదు. కడితేనే పెరుగుతుంది కదా. ఆ బిల్డింగ్లు ఎవరివి? ఆ బిల్డింగ్లు ఎవరు? ప్రభుత్వానివే అంటే ప్రజలవి. ప్రజల బిల్డింగ్లు ఆ భూమిలో కడితేనే ఆ భూమి విలువ పెరుగుతుంది. సో ఆ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రజలు. ఆ భూమి విలువ పెరగడానికి కారణము 5 కోట్ల మంది ప్రజలు. కాబట్టి ఆ లాభం 5 కోట్ల మందికి చెందాల. అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకి కాదు. భూమి ఇచ్చిన వాళ్ళకి ఎకరాకి 10 కోట్లు అయితే 20 కోట్లు తీసుకో, లేకపోతే ఇక్కడ 1 ఎకరం భూమి ఇచ్చి బయట 2 ఎకరాల భూమి తీసుకో, అదే పంటలు పండే భూమి. ఇప్పుడు అంతేగాని మొత్తం నువ్వే మిగుతానంటే ఎట్లా? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్క పౌరుడు భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ విషయమై మేము లేఖలు రాస్తున్నాం. ఈ విషయంతో పాటు మరో 2 విషయాలు కూడా జోడించాము. ఫస్ట్ ఈ విషయం చెప్తాను. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానా దోచుకునే చట్టం కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసి ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ప్రభుత్వమే ఆ భూమి కొన్నట్టయితే ప్రభుత్వం ఎంత లాభపడేది, ఆ భూమి కొనకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఎంత నష్టపోయింది, ప్రభుత్వ ఖజానా ఎంత నష్టపోయింది అనేది తేలాలి ఫస్ట్. 2, అసైన్డ్ భూములు ఎట్లా ఇస్తారు మీరు ల్యాండ్ పూలింగ్కి? కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు దీని మీద లెటర్ రాయమంటున్నాం. ఆ లెటర్ ఫార్మాట్ కావాలంటే మాకు ఈమెయిల్ చేయమంటున్నాం. ఇది వచ్చేసి DICSOOCHI@gmail.com. నా ఈమెయిల్ ఐడి వచ్చి DICSOOCHI@gmail.com. దానికి ఈమెయిల్ చేస్తే ఆ ఫార్మాట్ పంపిస్తాను. ఇంగ్లీష్ ఒకటి ఉంది, తెలుగు ఒకటి ఉంది, ఏది కావాలంటే అది తీసుకుని 4 పేజీల మీద సంతకాలు పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, మీ ఆధార్ కార్డు చివరి 4 అంకెలు, ఫోన్ నంబర్ పూరించి స్పీడ్ పోస్ట్ చేస్తే 42 రూపాయలు ఖర్చు అవుతుంది. మన రాష్ట్ర ఖజానా దోపిడీ అరికట్టడానికి బాధ్యతతో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ ప్రింట్లు తీయడానికి 8 రూపాయలు, 42 రూపాయలు దీనికి, ఒక 2 రూపాయలు కవర్కి, మహా అయితే ఒక 50-55 రూపాయలు అవుతుంది. 55 రూపాయలు మీరు చేస్తే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా ఈ లేఖలోనే జోడించాము. ఇంతకుముందు కేవలం అమరావతి మీదనే రాసేది, ఇప్పుడు ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఎకరా 99 పైసలకు భూములు అమ్మే అంశం కూడా చేయడం జరిగింది. అది చూసి ఒక నీట్ విద్యార్థి నాకు ఫోన్ చేశాడు. కోర్టు సంతకాలు చేస్తుంది కదా వైసీపీ, దానివల్ల ప్రయోజనమా, దీనివల్ల ప్రయోజనమా అని. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. గవర్నర్కి ఇస్తారు. గవర్నర్ ఎవరు? గవర్నర్ నజీర్ గారు. దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు? రాష్ట్రపతికి ఇస్తారు. మీరు ఇట్లా డోర్ దాటంగానే డస్ట్బిన్లో పోతాయి. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మీరు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకొస్తే దీని మీద ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లెటర్స్ రాయమంటే అప్పుడు ఏం చేశారంటే, మేము నీట్ రాసే విద్యార్థులము ఒక 20 మంది మేము లెటర్స్ రాద్దాం అనుకుంటున్నాము అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నీట్ రాసే విద్యార్థులు కేవలం ఆంధ్రప్రదేశ్లో సీట్లు తగ్గితే, ఆంధ్రప్రదేశ్ కాదు, నీట్ మొత్తం నేషనల్ ఎగ్జామ్, దేశవ్యాప్తంగా ఉన్న నీట్ విద్యార్థులకి మీరు ఈ సంగతి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ కోటాలో 3000 సీట్లు ఎన్నో తగ్గిపోతాయి. 3000 సీట్లు తగ్గిపోతే దేశవ్యాప్తంగా ఉన్న పేదల ప్రజలు ఆ సీట్లు కోల్పోతున్నారు కదా. సో నీట్లో మీరు ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నీట్ విద్యార్థులందరికీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు ఫార్మాట్స్ అప్లై చేసి వాళ్ళని లెటర్ రాయమని చెప్పండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం నీట్ వాళ్ళే కాదు, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ కామర్స్ వీళ్ళని కూడా కలుపుకోండి, డిప్లొమాలో కూడా కలుపుకోండి. 18 సంవత్సరాలు మొత్తం విద్యార్థులకు మొత్తం ఇది విద్యార్థులకి జరుగుతున్న అన్యాయం కాబట్టి విద్యార్థులందరూ దీనికోసం ఐక్యం కావాలి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో మళ్ళీ నీట్ విద్యార్థులకి నేను చేసే ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, నీట్ విద్యార్థులే కాదు వాళ్ళ తల్లిదండ్రులకి. అంటే ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు వాళ్ళకి ఓటు హక్కు రాదు కాబట్టి వాళ్ళు లెటర్ రాయడానికి లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తెలుసు పిల్ల డాక్టర్ కళ్ళెదుట కనబడుతుంది, డాక్టర్ అవ్వాల్సిన పిల్ల పోతుంది, అవకాశం పోతుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు రాయాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బంధుమిత్రుల చేత రాయించాలి. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి నా ఈమెయిల్ ఐడి చెప్తున్నాను, DICSOOCHI@gmail.com.
సో నీట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు, అలాగే నీట్ విద్యార్థులు వెళ్ళి ఇంజనీరింగ్, ఆర్ట్స్ మరియు కామర్స్ విద్యార్థుల చేత ఈ లెటర్స్ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రాయించండి. దీంట్లో మరో అంశం ఏముందంటే, ఎకరా కోట్లాది రూపాయలు చేసే భూమిని ఎకరా 99 పైసలకే అమ్మేస్తున్నారు. దాని మీద అవినీతి కోణం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఈ 3 అంశాలు కలిపిన ఒకే లెటర్, 3 లెటర్స్ రాస్తే మిలియన్లలో లెటర్లు వెళ్తే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. మీకు నీట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మన రాష్ట్ర సంపద 99 పైసలకే తెగనమ్మే అదొక అవినీతి భాగవతం, అది ఆగిపోతుంది. అమరావతి ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతి కూడా ఆగిపోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.